కొంతమంది ఫ్యాన్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది గ్యాస్ వాళ్ళు ఉన్నారు. 3 పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ వస్తుందో తెలీదు, కానీ గెలిచిన పార్టీ మంది. ఓకే, ఇప్పుడు 100 మంది ఉన్నారనుకో, 100 రకాలుగా ఉంటారు. భోజనానికి రమ్మంటాం, సాంబార్ తినేవాడు సాంబార్ తింటాడు, పచ్చడి తినేవాడు పచ్చడి తింటాడు, మజ్జిగ తినేవాడు మజ్జిగ తింటాడు, పెరుగు తినేవాడు పెరుగు తింటాడు. అందుకని పార్టీ గురించి మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. గెలిచిన పార్టీ మన పార్టీ, గెలిచిందే మంది. వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటే, పార్టీ పరంగా కాకుండా మామూలుగా వ్యక్తిపరంగా? వ్యక్తిగతంగా గెలిస్తే ఎలా ఉంటుందంటే, సైకిల్ రావాలని కోరుకుంటున్నాం, పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నాం. లోకేష్ వచ్చాయి, లోకేష్ కుర్రోడు, లోకేష్ వస్తే ఇంకా మాకు బాగుంటుందని మేము అందరం కోరుకున్నాం. చెట్టు కింద కోరుకున్నాం కాబట్టి నిజంగా ఇది చెట్టు. మీకు ఏ పార్టీ రావాలనుకున్నామంటే మాకు ఆ పార్టీ సైకిల్ రావాలని కోరుకున్నాం. ఫ్యాన్ వస్తే మళ్ళీ గోతులో పోతామని భయం. ఓకే, ఎందుకని అసలు? ఎందుకంటే మా వ్యాపారం మాది, మేమందరం రైతులు. పండిస్తేనే మేము మార్కెట్కి వెళ్ళొద్ది. టమాటా కాయ అయినా, వంకాయ అయినా, పచ్చిమిరకాయ అయినా, ఎండుమిరకాయ అయినా మేము చేస్తేనే రైతులు. మేమందరం రైతులు కొనుగోలు కాదు. మేము గెలిచిన పార్టీ ఏదంటే మాకు సైకిల్ రావాలి, లోకేష్ రావాలి, చంద్రబాబు కావాలి, చంద్రబాబు రావాలి. ఓకే, ఇది నా అభిప్రాయం. అంటే ఎలా అనిపించింది 4 సంవత్సరాల 10 నెలల పరిపాలన జగన్ గారి? అసలు జగన్ అంత ఇదిగో మరచేసిన గొడుగు లాగా ఉంది. మా గొడుగు మరచేస్తాము, వానొత్తేనే తీసేది అట్టుంది. బాగా చెప్పానండి. అది అంటే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామని మాట్లాడుతూ ఉన్నారు కదా తాతయ్య. సంక్షేమం అంటే పింఛన్ 3 ఏళ్ళు ఇస్తున్నారు. నాకు 3 ఏళ్ళు ఇంగానే అందమైన జగను వచ్చారు, 3 వేలు ఇచ్చారు జగను, చూడు బారుకి వెళ్తున్నాను, ఆయనకి వెళ్తున్నాను. అంతేనా? చక్కగా చెప్పానా? నాకు సైకిల్ రావాలి, లోకేష్ రావాలి, చంద్రబాబు కావాలి. నా అభిప్రాయం అది. అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఎలా ఉంటుంది అంటారు? బాగుంటుంది. ఎండలు ఎండ వస్తాయి, వాన పడతాయి, పంటలు బాగా పండుతాయి. చంద్రబాబు వస్తే దండం పెట్టి సైకిల్ దొక్కున్నానా అంటాం. ఫ్యాన్ వచ్చింది అనుకో, దోమలు కొడతానే ఉంటాయి, పైన తిరుగుతూ ఉంటుంది. అది నాన్న బాగా చెప్పానా? అదొక కాబట్టి ముఖ్యంగా నారా లోకేష్ గారు గెలవాల్సిన ఆవశ్యకత ఏముందంటారు మంగళగిరికి? మంగళగిరి లోకేష్ గారు రావాలి, వస్తే అంత బాగుంటుంది. లోకేష్ గారు రావాలి. లోకేష్లో ఉన్న అభిప్రాయం, ఆయనలో ఉన్న మంచితనం మాలో ఉంది, మాలో ఉన్న మంచితనం ఆయనలోకి రావాలి. ఓకే, అందరం కావాలి. మీరు వచ్చి మైకి తీసుకొని మా దగ్గరికి వచ్చారు, వీళ్ళెవరు మాట్లాడలేరు. నేను మాట్లాడే దమ్ము ఉంది. ఫ్యాన్ దోమల గురించి చేస్తున్నాం, పైన తిరుగుతుంది, కింద కుట్టేది ఏం కనబడుతున్నాయి. ఓకే, లోకేష్ వచ్చానుకో కింద ఫ్యాన్ ఇస్తాడు, స్టాండు కింద పెడితే కొట్టకుండా ఉంటాయి. ఓకే, బాగా చెప్పానా?